నమస్కారం విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వికసిత్ భారత్ కోసం తమ పార్టీ కృషి చేస్తుంది. తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ. ప్రశాంత్ కిషోర్ మాటలు ఏపీ రాష్ట్ర ప్రజలు నమ్మరు. విశాఖలో మంత్రి అమర్నాథ్. పదవి విరమణ చేసిన గిరిజన ఉద్యోగులకు ఘన సన్మానం చేసిన పెందుర్తి ఏరియా గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం. ఘనంగా బల్లయ్య కాలేజ్ స్వర్ణోత్సవ వేడుకలు పాల్గొన్న పలువురు విద్యార్థులు. వికసిత్ భారత్ కోసం తమ పార్టీ కృషి చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆదిలాబాద్ లో భాజపా ఆధ్వర్యంలో నిర్వహించిన విజయ సంకల్ప సభలో ఆయన మాట్లాడారు. ఇది ఎన్నికల సభ కాదని అభివృద్ధి ఉత్సవం అని చెప్పారు. 15 రోజుల్లో 5 ఎయిమ్స్ ను ప్రారంభించినట్లు తెలిపారు. ఆదివాసీ మహిళలను రాష్ట్రపతిని చేశామన్నారు. త్వరలో జరిగే లోక్సభ ఎన్నికల్లో భాజపా 400 సీట్లు గెలవాలన్నారు. కాంగ్రెస్ భరాసాపై ఈ సందర్భంగా మోదీ పలు విమర్శలు చేశారు. భరాసా ప్రభుత్వం నిర్వహించిన కాళేశ్వరం కుంగింది. ఈ విషయంలో ఆ పార్టీతో కాంగ్రెస్ కుమ్మక్కవుతుందన్నారు. గతంలో మీరు తిన్నారు, ఇప్పుడు మేం తింటాం అన్నట్లు కాంగ్రెస్ పరిస్థితి ఉంది. బారాసా పోయి కాంగ్రెస్ వచ్చినా పాలనలో ఎలాంటి మార్పు లేదు. రాష్ట్రంలో సమ్మక్క సారక్క పేరుతో గిరిజన విశ్వవిద్యాలయాన్ని స్థాపించాం. 140 కోట్ల మంది ప్రజలే నా కుటుంబం. ప్రజల కళల సాకారం కోసం నేను పనిచేస్తా. మోదీ గ్యారంటీ అంటే ఖచ్చితంగా అమలయ్యే గ్యారంటీ. దేశంలో 7 మెగా టెక్స్టైల్ పార్కులు ఏర్పాటు చేయబోతున్నాం. అందులో ఒకటి తెలంగాణలో పెడతామని మోదీ అన్నారు. अपना असली घोषणा पत्र निकाला है। मैं इनके परिवारवाद पर सवाल उठाता हूं तो इन लोगों ने बोलना शुरू कर दिया है कि मोदी का कोई परिवार नहीं है। अब तो कल ये कह देंगे कि तुम कभी जेल में तुझे सजा नहीं हुई इसलिए तुम राजनीति में नहीं आ सकते, ये भी कह देंगे। तेलंगाना के मेरे भाइयों बहनों, मेरा जीवन खुली किताब जैसा है। आप मुझे देशवासी भली भांति जानते हैं, समझते हैं। मेरी पल पल की खबर देश रखता है और कभी मैं रात देर तक जब काम करता हूं और खबर बाहर निकल जाती है तो देश से लाखों लोग मुझे लिखते हैं, बताते हैं कि इतना काम मत करिए, कुछ आराम करिए। ये प्यार भाइयों बहनों, एक सपना लेकर के बचपन में घर छोड़ा था और जब मैंने अपना घर छोड़ा एक सपना लेकर के चला था कि मैं देशवासियों के लिए जीऊंगा। मेरा पल पल सिर्फ और सिर्फ आपके लिए होंगे। मेरा कोई निजी सपना नहीं होगा, आपके सपने, यही मेरा संकल्प होगा। और जिंदगी खपा दूंगा तो आपके सपनों को पूरा करने। బీహార్ లో రాజకీయ పార్టీ పెట్టి వివిధ పార్టీలకు పొలిటికల్ వ్యూహకర్తగా పనిచేస్తున్న ప్రశాంత్ కిషోర్ కు ఏపీ రాజకీయాలతో ఏంటి సంబంధం అని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. ప్రశాంత్ కిషోర్ ఏపీలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాదంటూ
చేసిన ప్రకటనపై మంత్రి అమర్నాథ్ స్పందించారు. స్థానిక సర్క్యూట్ హౌస్ లో ఆయన మాట్లాడుతూ బీహార్ లో ప్రశాంత్ కిషోర్ ఓటమి పాలు అవుతాడు అన్నది మా నమ్మకమని అన్నారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూటమి చిత్తుగా ఓడిపోతుందనేది పేదవాడి ఫీలింగ్ అని అమర్నాథ్ చెప్పారు. బీహార్ కు చెందిన ప్రశాంత్ కిషోర్ మాటలను ఎవరు పరిగణలోకి తీసుకోరని, ఈ రాష్ట్రంలో ఉన్న పేదవాళ్ల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుంటారని అమర్నాథ్ స్పష్టం చేశారు. పీకే చెప్పిన మాటలకు ఎల్లో మీడియా విస్తృత ప్రచారం కల్పించి ప్రజలను ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. గడిచిన 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాల కోసం 2.5 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని, పేదలందరికీ ప్రభుత్వ ఫలాలు అందేలా చేస్తుందని అమర్నాథ్ చెప్పారు. ఈ పథకాలను చూసి ప్రజలు ఓట్లు వేయరంటూ పీకే చేసిన వ్యాఖ్యలను అమర్నాథ్ తీవ్రంగా ఖండించారు. పేదవాడి తాలూకా గట్ ఫీలింగ్, మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడి తాలూకా అభిప్రాయాన్ని తీసుకుంటామా, లేదా ఎక్కడి నుంచో బీహార్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తులు మాట్లాడినటువంటి మాటను తీసుకుంటామనేటువంటిది ప్రజలు ఆలోచన చేస్తారనేటువంటిది ఒకసారి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొన్ని ఛానల్స్, ఎల్లో మీడియా ఏదైతే ఉందో దాన్ని పదే పదే ప్రజలకు చూపించి ప్రశాంత్ కిషోర్ అనేటువంటి ఒక వ్యక్తి చెప్పినటువంటి మాటలు ఏదో నిజమైపోతాయనేటువంటి ఒక అభిప్రాయాన్ని ప్రజల్లో కల్పించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. ఒకవేళ నిజంగా అదే జరుగుతుంది అనేటువంటి పరిస్థితి వస్తే మరి ఇదే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు వారు ఉచిత సలహాలు ఇస్తూ ఉన్నాడు, ఉచిత సలహాలు కాదులేండి, సలహాలు ఇస్తూ ఉన్నాడు. డీబీటీ వల్ల, అంటే ఏదైతే గడిచినటువంటి 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 2.5 లక్షల కోట్ల పైచిలకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా పేదవాడికి మంచి చేసేటువంటి కార్యక్రమం చేశాము. దానివల్ల ఓట్లు రావు, దానివల్ల ఈ ప్రభుత్వం లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడం కష్టం అనేటువంటి మాట మాట్లాడారు. మరి ఇదే నిజమై ఉంటే మరి ఆయన ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి సూపర్ 6 అనేటువంటి పథకాల్ని దాదాపు సంవత్సరానికి 1,20,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సినటువంటి పథకాల్ని ఎందుకు సలహా ఇచ్చాడో ఒకసారి. పేదల సంక్షేమానికి వైకాపా ప్రభుత్వం కట్టుబడి ఉన్నామని పెందుర్తి శాసనసభ్యులు అన్నంరెడ్డి ఆదిప్ రాజ్ అన్నారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం సుమారు 1000 మందికి పట్టాలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాలు అందించడంలో రాజశేఖర రెడ్డికి, జగన్మోహన్ రెడ్డికి సాటి లేరు ఎవరు అని అన్నారు. అనంతరం లబ్ధిదారులకు పట్టాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఆర్ఐ, ఎంపీపీ బోకం సూర్యకుమారి, రాము నాయుడుతో పాటు ఎంపీటీసీలు, సర్పంచులు, కార్పొరేటివ్ బ్యాంక్ చైర్మన్, ఇతర నాయకులు, అధికారులు పాల్గొన్నారు. సంక్షేమ పథకాలతో పాటు ఈ ఇళ్ల పట్టాల కార్యక్రమం ప్రతి మండలంలోకి రాకుండా ప్రతి ఒక్క గ్రామంలోనూ సచివాలయంలో కూడా ఈ మార్చాము. పట్టాలు ప్రింట్ అయ్యి వచ్చాయి. అలాగే స్థానిక సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, అలాగే గౌరవనీయుల ఎంపీపీ గారు, ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా సరిపల్లి నరసింహారావు, అక్కిరెడ్డి అప్పారావు, మాకు ఫేసింగ్ ఉన్నాం, అందరం ఇటే ఉన్నాం. సరిపల్లి నరసింహారావు గారు స్టేజ్ మీద వచ్చి మీ యొక్క పట్టని గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా, అలాగే స్థానిక సర్పంచ్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నామండి. సరిపల్లి నరసింహారావు గారు అది బాగుంది, డయాస్ మీదకు వచ్చి మీ పట్టాన్ని తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. అలాగే ఎగిరెగిరి పడుతుందని చెప్పి మాకు ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి సంకోచం లేదు, మాకు భయం లేదు, మార్చాల్సిన పరిస్థితి లేదు. మార్చాల్సిన కొన్ని ఉంటే అవి ఆల్రెడీ మార్పులు చేర్పులు జరిగిపోయాయి. 99.9% అన్నీ కూడా క్లియర్ అయిపోయాయని సాక్షాత్తు మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే మన విజయవాడలో జరిగినటువంటి సభలో చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అంటే ప్రతిదీ చదివి ప్రతిదాన్ని పెద్ద కార్యక్రమంలో చేసి హంగామా చేసేటువంటి పరిస్థితి ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర లేదు.
ఉన్నటువంటిది ఏదైనా ఉంటే పాయింట్ టు పాయింట్ క్లియర్గా మాట్లాడడం ఆయనకు ఉన్నటువంటి అలవాటు. మొన్న రీసెంట్గానే విజయవాడలో ఒక 4 రోజులు 5 రోజుల క్రితం జరిగినటువంటి సభలో చాలా క్లియర్గా ఆయన చెప్పడం జరిగింది. ఏదైతే 99.9% అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఏవైనా 1-6 ఎక్కడైనా ఉంటే అది చెప్తాను తప్ప ఎక్కడ కూడా లేదు, అందరూ వెళ్ళి పనులు చేసుకోవాలని చెప్పి మీడియా అందరూ సమక్షంగా కూడా ఆయనే చెప్పారు. ఇది చెప్పిన తర్వాత మళ్ళీ ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పుకుంటూ అడిగిన ప్రతి ఒక్కరికి అలా చెప్పుకుంటూ వెళ్తే వాళ్ళు ఖాళీగా ఉన్నారు కాబట్టి సాక్షి ఏదో డిబేట్లలోనో ఇక్కడో అక్కడో కూర్చుంటారు, మాట్లాడుతుంటారు. మాకు అలా కావద్దు కదా, ఒక పక్క పబ్లిక్ చూడాలి, ఒక పక్క పార్టీ కార్యక్రమం చూసుకోవాలి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇంత నమ్మకంతో ఇన్ని పథకాలు ఇచ్చారు, అవన్నీ ప్రజలకు అందిస్తున్నాం. చక్కగా ఇవాళ కూడా చూశారు, మొత్తం ఆడతల్లందరూ కూడా అక్క చెల్లెమ్మలందరూ కూడా ఎంతో ఆనందంగా వాళ్ళందరికీ ఇళ్ల పట్టాలు వచ్చి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసిస్తున్నాం. మేము కార్యక్రమం ప్రజల్లో ఉండేటువంటి కార్యక్రమం మేము చేస్తున్నాం. ప్రజల్లోకి వస్తే తంతారు కాబట్టి మీరు టీవీల ముందు కూర్చొని మాట్లాడుతున్నారు అంతే. ముఖ్యంగా ఏదైతే గౌరవ జీవీఎంసీ 22వ వార్డు పిఠాపురం కాలనీ కళాభారతి రోడ్లో వార్డు కార్పొరేటర్ మూర్తి యాదవ్ తొలగించిన సంతను తోపుడు బండ్లు వ్యాపారాలను కొనసాగించాలని సిఐటియు మద్దిపాలెం జోన్ కోశాధికారి వి కృష్ణారావు డిమాండ్ చేశారు. సోమవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సంత వ్యాపారస్తులతో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా అయ్యన్న మాట్లాడుతూ గత 20 ఏళ్లుగా 200 కుటుంబాలు తోపుడు బండి పైన నేలపైన వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్న కార్మికులను వార్డు జనసేన కార్పొరేటర్ తొలగించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా కళాభారతి మార్గంలోనే వారపు సంతను కొనసాగించే విధంగానూ చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లాలో 50,000 మంది తోపుడు బండ్లు వ్యాపారస్తులు ఇదే వృత్తి చేసుకుంటూ జీవిస్తున్నారని, వీరికి ఉపాధి రక్షణ చట్టం కూడా ఉందన్నారు. ఈ వ్యాపారస్తులను తొలగించడం పట్ల స్థానిక ప్రజలు కూడా అవస్థలు పడుతున్నామని చెబుతున్నారు. కార్పొరేటర్ మొండితనానికి పోవటం మంచిది కాదన్నారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా వ్యాపారస్తులకు ఉపాధి రక్షణ కల్పిస్తూ తగిన నిర్ణయం తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. తోపుడు బళ్ళు వీధి విక్రయదారులని అనుమతులు ఇవ్వాలి. కళాభారతి రోడ్డు మార్గంలోనే మా వ్యాపారాలు కొనసాగాలి. వర్ధిల్లాలి వీధి విక్రయదారుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికులు ఐక్యించే వరకు పోరాడతాం, సంతను కొనసాగించే వరకు పోరాడతాం. రక్షణ కల్పించాలి, సంత వ్యాపారస్తులను ఉపాధి రక్షణ కల్పించాలి. తోపుడు బళ్ళు వీధి విక్రయదారులను కొనసాగించాలి. సంత వ్యాపారస్తులు కానీ వీధి విక్రయదారులు కానీ అలాగే తోపుడు బళ్ళ మీద ఫుడ్ ఐటమ్స్ అమ్ముకునేటువంటి వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. వాళ్ళని మూర్తి యాదవ్, కార్పొరేటర్ మూర్తి యాదవ్ జనసేన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి, ఆయన ఈరోజు సడన్గా అక్కడ ఉన్నటువంటి సంతని తోపుడు బళ్ళ కార్మికులను తొలగించడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అలాగే 2014 చట్ట ప్రకారం ఎక్కడైతే తోపుడు బళ్ళు వీధి విక్రయదారులు సంత వ్యాపారస్తులు వ్యాపారాలు చేసుకుంటున్నారో వాళ్ళకి అక్కడే ఉపాధి రక్షణ కల్పించాలని చట్టం అనేది ఉంది. సుప్రీంకోర్టు తీర్పు కూడా ఉంది. ఆ తీర్పుని చట్టాన్ని ధిక్కరించి ఈరోజు మూర్తి యాదవ్ గారు తొలగించడం అనేది చాలా అన్యాయం. అక్కడ కాకుండా ఎక్కడో పెట్టుకోమని, అంటే జనం లేని చోట పెట్టుకోమని చెప్పి చెబుతా ఉన్నారు. అక్కడైతే వ్యాపారాలు సాగవని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. అక్కడ ఈగలు తోలుకోవడం తప్ప ఏమాత్రం కూడా ఉపయోగం లేనటువంటి పరిస్థితి. అలాగే ఈరోజు సంతలు చూసుకున్నట్టయితే, రోడ్డు మీద వ్యాపారాలు చూసుకున్నట్టయితే ఎక్కడ ప్రతి చోట కూడా వ్యాపారాలు చేసుకోవడానికి అనుమతులు అనేవి ఉన్నాయి. మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తొలగించినా, లేదు వైసీపీ యొక్క పార్టీ కార్పొరేటర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ తొలగించినా అడ్డుకోవాల్సింది జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్. కానీ ఆయనే సమస్యగా ఈరోజు మారడం అనేది చాలా దుర్మార్గమైనటువంటిది. మూర్తి యాదవ్ గారి యొక్క చర్యలు అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీ యొక్క వైఖరిని మార్చుకొని ఏదైతే 200 కుటుంబాల యొక్క జీవనోపాధిని దెబ్బతీయకుండా మీరు రక్షణ కల్పించాలని చెప్పి మేము కోరుతున్నాం. మేము సంత ప్రతి వారానికి ఒకసారే జరిగేది. సోమవారం నాడు 3 గంటలు మాత్రమే సంత జరుగుతుంది. ఆ సంతనికి అనుమతి ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం. తోపుడు బళ్ళ కార్మికులకు కూడా అనుమతి ఇచ్చి సంతని తోపుడు బళ్ళ కార్మికులు కొనసాగించాలని చెప్పి మూర్తి యాదవ్ని విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పక్షంలో మొండిగా వ్యవహరిస్తే మాత్రం ఆయన ఇంటిని ముట్టడిస్తాం. పవన్ కళ్యాణ్ గారు కూడా మేము తెలియజేస్తాం. వార్డులో ప్రచారం విస్తృతంగా, నగరం మొత్తం మీద విస్తృతంగా ప్రచారం కూడా చేస్తామని చెప్పి ఈ రకంగా తెలియజేస్తా ఉన్నాం. గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నగర పరిధిలో పలు ప్రాంతాల్లో నివాసముంటున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖలలో పనిచేసి పదవి విరమణ పొందిన గిరిజన ఉద్యోగులను ఆదివారం ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ బాలకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల శాఖల్లో పనిచేసిన గిరిజన ఉద్యోగులు అందించిన సేవలు అమోఘమని కొనియాడారు. వారి శేష జీవితం సాఫీగా సాగిపోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. అదేవిధంగా వారికి ఉన్న
మేధాశక్తి సంపత్తిని భావితరాల గిరిజన విద్యార్థులకు అందించాలని ఈ విషయంలో పదవి విరమణ చెందిన ఉద్యోగులంతా ఒక ఆలోచన చేయాలన్నారు. గిరిజనాభివృద్ధికి ప్రభుత్వాలతో పాటు మనవంతు సాయం కూడా నిత్యం అందించాలన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని రాయితీలను సద్వినియోగం చేసుకుంటూ మరింత అభివృద్ధి సాధించాలన్నారు. ఈ సందర్భంగానే సుదీర్ఘకాలం పలు ప్రభుత్వం సంస్థల్లో సేవలు అందించిన తాంగుల రంగారావు, తలారి చిట్టమ్మ, లంపిముక్కి సత్యరావు, జంపరంగి నారాయణరావులను ఘనంగా సత్కరించారు. సంఘాన్ని కూడా స్థాపించి ఇక్కడ మన ప్రాంతంలో ఇన్ని కుటుంబాలు ఉన్నప్పటికీ మనం అందరం కూడా ఐకమత్యం లేను కాబట్టి ఐకమత్యం ఉండడం కోసమే ఇలాంటి కార్యక్రమాలు మనం పెట్టుకుంటున్నాం. అయితే ఈ సాంప్రదాయాన్ని మనం ప్రతి 6 నెలలకు ఒకసారి మనం ఏర్పాటు చేసుకొని ఈ సాంప్రదాయాన్ని అలాగే ముందు కొనసాగించాలని మేమైతే ఆలోచిస్తున్నాం. మనం పెందుర్తిలో ఇన్ని కుటుంబాలు ఉన్నప్పటికీ మనం అందరం కలిసి ఒక దగ్గర కలిసి కూర్చోవడానికి కనీసం ఒక చిన్న కమ్యూనిటీ హాల్ కానీ చిన్న భవనం లాంటివి కానీ ఏది కూడా లేని పరిస్థితి. మేమైతే చాలాసార్లు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాం, మరి జడ్పీ చైర్మన్ దగ్గరికి వెళ్ళాం, తర్వాత లోకల్ కార్పొరేటర్ గారి దగ్గరికి వెళ్ళాం, అందరి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాం. వాళ్ళేమో ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తాం అని అంటున్నారు. కానీ ఇంతవరకు మరి మనకు సైట్ కూడా ఇవ్వలేని పరిస్థితి. మరి బాధాకరమైన విషయం ఏంటంటే మొన్ననే ఇక్కడ డిగ్రీ కాలేజ్ పక్కనే ముస్లిం సోదరులకి ఒక సైటు ఎమ్మెల్యే గారు ఇచ్చారంట. మరి ఈరోజు మేము కార్పొరేటర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన అన్నారు, మీరు ఆ సైట్ ఉంది, మీరేం మాట్లాడకుండా ముందు ఇమీడియట్లీ అక్కడ పోల్స్ పాతమని చెప్పారు. ఆయన కార్పొరేటర్ గారే చెప్పారు, పోల్స్ పాతండి, పాతిన తర్వాత ఒక 2 నెలల తర్వాత ఎలక్షన్స్ అయిపోతాయి కాబట్టి ఆ తర్వాత చూసుకుందామని కూడా చెప్పారు. మీరంతా సంఘటితంగా అందరం కలిసి వస్తే కంపల్సరీ పోల్స్ పాతితే అందరూ మరి ఉండాలి, చేయి కలిస్తేనే బాగుంటుందేమో అని నా అభిప్రాయం. ఇలా మనం ముందుకెళ్ళాలంటే ఐకమత్యం ఉండాలి. మనం ఏదేమైనా ఒక అనుకున్న టైంకి అనుకున్నట్టు ఉంటేనే కార్యక్రమాలు జరుగుతాయి, లేకపోతే కొన్ని జరిగే పరిస్థితి ఉండదు. కొన్ని కారణాల వల్ల ఈ సంవత్సరం మనం ఆదివాసీ దినోత్సవాన్ని కూడా మనం ఏర్పాటు చేసుకోలేకపోయాం. కానీ ఈ సంవత్సరం మరి పదవి విరమణ పొందిన మన ప్రాంతంలో ఉండి మన దగ్గర ఉన్నటువంటి మన సోదరుల్ని మనం గౌరవించుకోవాలన్న ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమాన్ని మేమంతా కలిపి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని అయితే మనమంతా ఒక ఐకమత్యంతో ఉండి ఏ సమస్య వచ్చినా ఆ సమస్య పరిష్కారం కోసం మనం అందరం కలిసి కృషి చేయాలన్న ఉద్దేశంతో మేమంతా చేస్తున్నటువంటి చిరు ప్రయత్నం మీరంతా సహకరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఏదేమైనప్పటికీ మనం పెందుర్తి పరిసరాల్లో సుమారుగా 3 నుంచి 4 విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఈ డ్రాయింగ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు కార్యక్రమం నిర్వాహకురాలు జ్యోతి కొత్తపల్లి అన్నారు. విశాఖలోని సెంట్రల్ పార్క్ వద్ద చిన్నారులకు ప్రత్యేక డ్రాయింగ్ పోటీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ పోటీల్లో రిజిస్ట్రేషన్ ద్వారా వసూలు చేసిన డబ్బులను ఓ చిన్నారి ఆరోగ్యం కోసం అందిస్తున్నట్లు తెలిపారు. చిన్నారుల ఆశీస్సులు మా టీం సభ్యుల బ్లెస్సింగ్స్ తో ఆ చిన్నారికి ఎటువంటి ప్రాణాపాయం లేకుండా ఉండాలని దేవుణ్ణి కోరుతున్నట్లు తెలిపారు. త్వరలోని ఫైనల్ డ్రాయింగ్ పోటీలు నిర్వహిస్తామని, అందులో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందిస్తామన్నారు. నుంచి నేను 25th ఆఫ్ ఫిబ్రవరిన సెమీఫైనల్స్ డ్రాయింగ్ కాంపిటీషన్ అనేది కండక్ట్ చేశాను. అండ్ దానికి ఒక కాజ్ ఉందండి. బికాస్ ఆ కాజ్ చెప్పకూడదో నాకు తెలీదు. ఒక చిన్నారి పాపకి హెల్త్ ఇష్యూ వచ్చి తనకి ఎమర్జెన్సీ రిక్వైర్మెంట్ ఉన్ను అండ్ ఆ కాజ్ మీద దానికి చేశాను నేను. సో ఈరోజు మాత్రం ఫైనల్స్ అనేది జరిగింది మన సెంట్రల్ పార్క్లో. అండ్ అంటే లాస్ట్ టైం 25th ఆఫ్ ఫిబ్రవరిలో ఎంతమంది వచ్చారో వాళ్ళలోనే ఫిల్టర్ చేసేసి ఫైనల్స్లోకి నేను తెచ్చాను. అండ్ ఈరోజు ఫైనల్స్ జరిగాయి. అండ్ ఆ ఫైనల్స్లోనే మళ్ళీ విన్నర్స్ అనౌన్స్ చేశాను ఈరోజు. ఆ విన్నర్స్కి సర్టిఫికేట్స్ అండ్ ప్రైజెస్ అనేది అండ్ చాక్లెట్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేశాము. ఈరోజు డ్రాయింగ్ కాంపిటీషన్ అయితే మంచిగానే అయిందని నేను అనుకుంటున్నానండి. అండ్ హోప్స్ ఫర్ ద బెస్ట్. అండ్ ఐ విష్ చిన్నారి పాపకి అయితే మేమందరము అంటే హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాము. దేవుడు తనకి లాంగ్ లైఫ్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎవ్రీవన్, నమస్తే, గుడ్ ఈవినింగ్. నేను మీ భాగ్యలక్ష్మి కొంతాల, మిసెస్ ఉత్తరాంధ్ర 2022, మిసెస్ ఆంధ్రప్రదేశ్ 2023 విన్నర్. ఇప్పుడు నేను మిసెస్ ఇండియా నేషనల్ కూడా వెళ్తున్నాను. ఈ నెల 26న నేను వెళ్తున్నాను. మీరందరూ సపోర్ట్ చేయడం వల్ల నేను ఈరోజు ముందుకు వచ్చాను. ఇదే విధంగా మీరు నాకు ఎంతో సపోర్ట్ చేయాలి. అదేవిధంగా మన జ్యోతి VSR
కిడ్స్ ఫ్యాషన్ షో ఆర్గనైజర్ జ్యోతి గారు నిర్వహిస్తున్న ఈరోజు కిడ్స్ ఫ్యాషన్ షో తరువాత పెయింటింగ్ కాంపిటీషన్ కూడా నిర్వహించారు. అది కిందటి నెల 25వ తారీఖున సెమీస్ జరిగాయి. ఈరోజు ఫైనల్స్ జరిగాయి. ఈ ఫైనల్స్లో పేద మధ్యతరగతి ప్రజలందరూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైపే ఉన్నారని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. విశాఖలోని ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విక్టరీ మీడియా న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. మేనిఫెస్టోను భగవద్గీతలా భావించి 99% అమలు పరిచిన ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని, పేద ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా సంపాదించుకుని ఒక ఉన్నత శిఖరాన్ని చేరుకొని ఒక బలమైన నాయకుడిగా సీఎం జగన్ స్థానం సంపాదించుకున్నారని, సచివాలయ వ్యవస్థ ద్వారా పారదర్శక పాలనకు శ్రీకారం చుట్టి కొత్త ఒరవడిని సృష్టించారన్నారు. వైసీపీ పార్టీ బలమైన పార్టీగా అవతరించింది. మరలా ప్రజలు అందరూ సీఎం గా మరోసారి జగన్మోహన్ రెడ్డిని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారు కాబట్టే ప్రతిపక్ష పార్టీలన్నీ ఒకటయ్యాయని విమర్శించారు. ఎంతమంది కలిసి వచ్చినా వైసీపీ మరలా అధికారంలోకి రావడం ఖాయం. సీఎం గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి బాధ్యతలు చేపట్టడం పక్కా అంటూ ధర్మాన పేర్కొన్నారు. ఈరోజు రాజకీయాలు ఒక స్పష్టత జగన్ గారి పాలనలో ఉంది సార్. ఏ మాట అయితే చెప్పారో అది ఆచరించే నాయకుడిగా, మేనిఫెస్టోని 99% కూడా ఆచరించేసే నాయకుడు. అలాగే ప్రధాన అంశాలుగా విద్య, వైద్యం, వ్యవసాయం ఈ గవర్నమెంట్ ప్రయారిటీస్ కింద తీసుకొని పరిపాలించడం జరుగుతోంది. అటువంటి మంచి నాయకుడి దగ్గర పనిచేయడం మాకు కూడా సరదాగా ఉంది. మరి మొట్టమొదటి నేను ఎలక్ట్ అయిన తర్వాత నాకు ఆర్ఎంబీ మంత్రిగా ఇవ్వడం జరిగింది. తర్వాత కొంతకాలం చూసిన తర్వాత నా పరిపాలన, నా తాలూకా అడ్మినిస్ట్రేషన్ అంతా చూసి నాకు రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ మంత్రిగా ప్రమోట్ చేసి క్యాబినెట్లో ఆయన తర్వాత స్థానమైనటువంటి డిప్యూటీ సీఎం కూడా నాకు ఇవ్వడం జరిగింది. నేను చాలా నిజాయితీగా నేను ఆయన నమ్మకంగా ఆయన పనిచేయడం జరుగుతుంది. మరి నేను పార్టీ ఆవిర్భావం నుంచి కూడా నేను పార్టీలో ఆయనతో పాటు అడిగేస్తున్నాను. అప్పటికి నేను వైఎస్ఆర్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉండి తర్వాత వైఎస్ఆర్ పార్టీ రావడం, 3 సార్లు జిల్లా పార్టీ వైఎస్ఆర్ పార్టీకి అధ్యక్షుడిగా ఉండడం, ప్రజెంట్ కూడా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నాను. మరి ఈరోజు ఈ పార్టీలు ఎన్ని కలిసినా జగన్ గారికి అయితే ఒక నమ్మకం, పేదలకి ఇటువంటి నాయకుడు ఉండాలన్నటువంటి నమ్మకం ఇవాళ ప్రజల్లో ఉంది కనుక ఖచ్చితంగా ప్రభుత్వం మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ వస్తుందని మేము భావిస్తున్నాం. ఓటర్కి ఎవరు నాయకుడు, ఏ పార్టీ అన్నదానికంటే కూడా మనకి సంక్షేమం ఎవరి వల్ల జరుగుతుంది, మనకి ఎవరి వల్ల ఏ ప్రభుత్వం వల్ల మనకి సహాయం జరుగుతుంది అన్నది ఒక ట్రాన్స్పరెంట్ మోడ్లో ఈవేళ ప్రభుత్వం ప్రజలకు అన్ని సేవలు అందించడం జరుగుతుంది. ఇందులో ఎక్కడా వివక్ష లేదు, పక్షపాతం లేదు. అందరికీ పేదరికమే ప్రాతిపదికగా ఈవేళ ప్రభుత్వం ఆచరిస్తున్నటువంటి పథకాలు కానీ, లబ్ధిదారులకు చేరువుగా పరిపాలించే విధానం, ఈవేళ సచివాలయ వ్యవస్థ, వార్డు వాలంటీర్ వ్యవస్థ, ఇవన్నీ కూడా చక్కగా ప్రజలకు అందుతున్నాయి కనుక ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు పెద్దలు కొంత అటు ఇటు అయినా కూడా పేదలు అయితే మాత్రం అవుట్రైట్గా జగన్ గారికి ఉన్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం మళ్ళీ వైఎస్ఆర్ఏ వస్తుంది, జగనే ముఖ్యమంత్రి అవుతారు. విశాఖలోని డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కళాశాల స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫౌండర్ ప్రెసిడెంట్ కె జయభారత్ రెడ్డి మాట్లాడుతూ తమ కళాశాల 50 ఏళ్ల వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని, 50 ఏళ్ల తరువాత ఇంత అభివృద్ధిగా కాలేజీని చూడటం సంతోషంగా ఉందని, ఎందరికో ఉపాధి అవకాశాలు దక్కించుకునేలా కాలేజ్ యాజమాన్యం కృషి చేయడం ఆనందంగా ఉందని, మరో 50 ఏళ్ల ఇలానే ఉన్నత విద్యా అవకాశాలు తమ విద్యార్థులు అందుకునేలా తమ అధ్యాపక బృందం కృషి చేయాలని కోరారు. కళాశాల కరెస్పాండెంట్ డాక్టర్ జి మధుకుమార్ మాట్లాడుతూ ప్రస్తుత ఉపాధి అవకాశాల దృష్ట్యా ఆధునిక నైపుణ్యాలతో పాటు పారిశ్రామిక నైపుణ్య శిక్షణను అందించే ప్రయత్నంలో భాగంగా కొన్ని కంపెనీలతో తమ కళాశాల భాగస్వామ్యం కలిగి ఉన్నట్లు ఆయన తెలిపారు. కళాశాల విద్యార్థులకు చదువుతో పాటు ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ కార్యక్రమాలను ప్రోత్సహించడం ద్వారా విద్యార్థులకు అద్భుతమైన అనుభూతిని కలిగిస్తున్నట్లు తెలిపారు. ఫౌండర్ ప్రెసిడెంట్ జయభారత్ రెడ్డి గారి ప్రెజెన్స్లో మళ్ళీ ఈరోజు గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ చేసుకోవడం మాకు అందరికీ ఆనందం, గర్వకారణం. ఇదే రకంగా ఈ 50 సంవత్సరాలు నడిచిన విధంగా ఈ సెంటనరీ వరకు కూడా ఇంకా నడుస్తూ హైయర్ స్టాండర్డ్స్కి వెళ్తుంది అనేటువంటి దాని బ్లెస్సింగ్స్ వీరి ద్వారా వచ్చాయని చెప్పి బిలీవ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. It's a great honor for me to come back to Lankapalli Bullaya College to participate in the Golden Jubilee celebrations of this college, for which
I had a good fortune to lay the foundation 50 years back. And I must say, the college has grown in strength. It's one of the best colleges in Andhra Pradesh. From a starting of some point of 100 students, it has a great strength of 7,000 students now. Multidisciplinary subjects are being offered, and it's a wonderful feeling for me to come back after 50 years to participate in the Golden Jubilee celebrations. I thank Mr. Madhu Kumar and the committee, Professor K.C. Reddy and other members of the committee to have given me this honor. Thank you very much. And I'm sure the college will do very well for the next 50 years also. Thank you. సంతోషంగా ఉంది సార్. మేము చదువుకున్న కాలేజ్ మేము మొట్టమొదట యూనివర్సిటీ క్యాంపస్లో ఉండేది బుల్లయ్య కాలేజ్, తర్వాత ఇక్కడ ఈ క్యాంపస్లోకి మార్చారు. 74 to 77 వరకు నేను ఈ కాలేజీలో 3 years చదువుకోవడం బీకామ్ చదివాను. అలాగే వాలీబాల్ ప్లేయర్ నేను. ఫణిభూషణ్ రావు గారు అప్పుడు మాకు ప్రిన్సిపల్గా ఉండేవారు. ఆ టైంలో ఒక మంచి వాలీబాల్ టీంని ఇక్కడ కాలేజీలో ఇంట్రడ్యూస్ చేసి ఇంటర్ కాలేజెస్ కూడా మేము లయాలా టోర్నమెంట్స్ ఇవన్నీ కూడా బుల్లయ్య కాలేజ్ తరఫున వెళ్ళి ఆడడం జరిగింది. అలాగే ఎమ్మెల్యేగా ఇప్పుడు నేను 4 times ఎలక్ట్ అయ్యాను. రాజశేఖర రెడ్డి గారి కాలంలో 2 సార్లు ఎమ్మెల్యే, అలాగే జగన్ గారు ఇట్లా ప్రజెంట్ ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాను, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను. లాస్ట్ టైం క్యాబినెట్లో రెవెన్యూ మంత్రిగా డిప్యూటీ సీఎంగా కూడా ఉన్నాను. చాలా హ్యాపీగా ఉంది సార్. మా కాలేజీ చాలా బాగా డెవలప్ అయింది, మంచి పేరు తెచ్చుకుంది. బుల్లయ్య కాలేజీ ఒక ప్రౌడ్ అప్పటి నుంచి కూడా, అదే ఇప్పుడు కొనసాగుతుంది కనుక చాలా సంతోషంగా ఉంది అన్ని రకాలుగా డెవలప్ అయినందుకు. విశాఖలోని టెక్ విసెస్ సాఫ్ట్వేర్ సంస్థ 15 ఏళ్లు పూర్తయిన చూసిన సందర్భంగా ఓర్జా అనే ఫెఫ్ట్ పేరిట ఓ హోటల్లో అవార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్ తో పాటు పలువురు ప్రముఖులు హాజరై అవార్డును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంస్థ మరింత అభివృద్ధి సాధించేందుకు ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా అందిస్తామన్నారు. ఈ సందర్భంగా ఫణీంద్ర శర్మ, గీతా సౌజన్య, నాగిరెడ్డి, గాడం లావణ్య, గుర్రా సాయి, శ్రీ పవన్ కళ్యాణ్, సయ్యద్ ఆసిస్, శ్రీ మేని, సాయి జోష్న, ఇమ్రాన్ షేక్, కుప్పిలి, బిందులకు అవార్డులు బహుకరించారు. టీడీపీ అడారి కిషోర్ కుమార్ మాట్లాడుతూ భిన్నత్వంలో ఏకత్వానికి భారత్ కి ప్రతీక అన్నారు. 10,000 మంది సభ్యులు ప్రస్తుతం ఉండగా మరో 5 ఏళ్లలో 1,00,000 మందికి ఉపాధి కల్పిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. టాప్ 5 జాబితాలో భారత్ చోటు సంపాదిస్తుందన్నారు. విశాఖ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని అన్నారు. విశాఖలో కంపెనీ కల్చర్ పెరుగుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ హేమంత్ మాట్లాడుతూ అమెరికా, కెనడా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తుందన్నారు. దేశంలో కోవిడ్ సమయంలో పరిసేవా కార్యక్రమాలు నిర్వహించారు. సిబ్బందికి సూచనలు, సలహాలు ఇచ్చేందుకు గాను ఊర్జా వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కార్యక్రమం పెట్టడం, అందులో మెరుగ్గా పనిచేస్తున్న ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా అవార్డ్స్ ఇవ్వడం, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల నుంచి చాలామంది ప్రతినిధులు ఈరోజు వచ్చి పాల్గొనడం, ఈరోజు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ పార్క్ హోటల్లో జరపడం. మరి ఇప్పుడే కిషోర్ గారు చెప్పారు, సుమారు 15 సంవత్సరాల పైగా నడుస్తున్న సంస్థలో మన భారతదేశంలో మరి ఇండియాకి మంచి పేరు వచ్చే విధంగా ఈ యొక్క సంస్థ కూడా నడుస్తూ ఉంది. మరి అదేవిధంగా ముఖ్యంగా విశాఖ నగరం ఆంధ్రప్రదేశ్లో కూడా టెక్ వైజన్లో మరి మన పిల్లలందరూ కూడా ఆంధ్ర తెలంగాణలో కూడా మరి మన యువకులందరూ కూడా దీన్ని మరి ఇందులో ఎంప్లాయ్మెంట్ కల్పించడం కానీ మరి యొక్క సంస్థ మంచి అభివృద్ధి పథకంలో నడవాలని మరి ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రతినిధులందరూ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ సెలవు తీసుకుంటాం. Like we are like full of energy and to represent our country at world level, and we are scaling up, we are acquiring, we are scaling up at all over India, all over world, and definitely TechVision is going to contribute to the economy of India, as well as it is going to be like on the global forefront, and we are going to be one of the leading contributors from India. So thank you, and Urja is all about energy, so enjoy.
బహుజనుల చైతన్యం కోసమే కాంశీరాం బహుజన సమాజ్ పార్టీ స్థాపించారని మాజీ డీజీపీ జె పూర్ణచంద్రరావు అన్నారు. విశాఖ పౌర గ్రంథాలయంలో సోమవారం జరిగిన బీసీ ఆత్మీయ సభ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఎస్పీ రాష్ట్ర సమన్వయకర్తగా తనను నియమించినందుకు మాయావతికి ముందుగా కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో రెండు ప్రధాన పార్టీల రెండు కులాల మధ్య రాజకీయ సంఘర్షణ జరుగుతుందన్నారు. కోట్లు ఇచ్చి ఓట్లు కొనుగోలు చేసే ధనవంతులు మాత్రమే ప్రధాన రాజకీయ పార్టీల్లో ఉంటూ ప్రజలను శాసిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తీసుకొని వెళ్ళే ఒక సైన్యం లాంటి ఒక చిన్న సైన్యాన్ని మనం క్రియేట్ చేసుకోగలిగితే దిస్ పార్టీ విశాఖ సిటీ వచ్చాను. ఇక్కడున్న బీసీ కుల సంఘాలతో కలవటం జరిగింది. వారిని కూడా ఈ బీఎస్పీ పార్టీ వైపు వాళ్ళు భాగస్వామ్యం పొందాలని, ఎలక్షన్లో బీఎస్పీకి పనిచేయాలని చెప్పి బీఎస్పీ పార్టీయే సరైన వేదిక అని చెప్పి ఈ బీసీ సంఘాల వాళ్ళకి తెలియజెప్పడం జరిగింది. సో మనం ఏనుగు గుర్తుకు ఓటేసి ఇక్కడ అభ్యర్థులు గెలిపించాలని కూడా కోరటం జరిగింది. మనం ఇది ప్రజల్లోకి బాగా తీసుకెళ్ళాలి, ప్రజలకు అర్థం కావాలి. బహుజన్ సమాజ్ పార్టీ బహుజనుల కోసం పనిచేసే పార్టీ అని తెలియజెప్తాం, ప్రజల్లోకి తీసుకెళ్తాం. ప్రజలు ఈ పార్టీ వైపు వాళ్ళ మనసు మళ్ళేట్టుగా మేము ప్రయత్నిస్తాం. విపక్ష పార్టీ ఇప్పుడు అధికార పార్టీ రెండు కూడా ప్రత్యేక హోదా రాణించడం మరి మీ పార్టీ వస్తే ఏం చేద్దాం? మాది బేసికల్గా బహుజనులకు రాజ్యాధికారం రావాలండి. బహుజనులు ఎమ్మెల్యేలు అవ్వాలా, మినిస్టర్లు అవ్వాలా, చీఫ్ మినిస్టర్లు అవ్వాలా. ఎప్పుడైతే రాజ్యాధికారం వస్తుందో వీళ్ళు చెప్పే మేనిఫెస్టోలన్నీ నిజమైన మేనిఫెస్టోలు కాదు. సమైక్య ఆంధ్ర నిలుపుతామన్నారు, నిలపలేకపోయారు. ప్రత్యేక హోదా తెస్తామన్నారు, ఇద్దరూ తేలేకపోయారు. ఏ రాజధాని ఎక్కడుందో తెలియని పరిస్థితుల్లో ఇద్దరూ తయారు చేశారు. పోలవరం ఇంతవరకు ప్రాజెక్ట్ ఎటుందో దాని విషయంలో ఇద్దరూ విఫలమయ్యారు. రైల్వే జోన్ కూడా విఫలమయ్యారు. ఇట్లా ఏది తీసుకున్నా కానీ విఫల పార్టీలు ఇవి. అందుకని ప్రజలు అర్థం చేసుకోవాలి, ఇవి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వీటన్నిటి కోసం ప్రయత్నించే పార్టీది. రానున్న ఎన్నికల్లో కాపులు వైసీపీకి తగిన బుద్ధి చెప్తారని జనసేన జిల్లా అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబు చెప్పారు. సోమవారం విశాఖలోని హోటల్ మేఘాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ప్రతి కులం వారితో పవన్ కళ్యాణ్ ని తిట్టిస్తున్నారని, ఇప్పుడు కాపు కమ్యూనిటీతో ఆ పని చేయిస్తున్నారని, కాపు జాతికి వీరేమి న్యాయం చేస్తారని ప్రశ్నించారు. కాపులను చంద్రబాబు నాయుడుకి తాకట్టు పెట్టారని అవాకులు చవాకులు మాట్లాడుతున్నారన్నారు. నిజంగా కాపుల మీద ప్రేమ ఉంటే కాపు జాతిని తిట్టవచ్చా అని ప్రశ్నించారు. పవన్ అధికారంలోకి వచ్చి ఏమైనా చేయకపోతే ప్రశ్నించవచ్చు అన్నారు. జగన్ వేసిన ఎంగిలి మెతుకుల కోసం మాట్లాడటం లేదా అని అడిగారు. ఆయా కులాల్లో ఎవరిని ఎదగనివ్వరా అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ కు సినిమాల ద్వారా కోట్ల రూపాయలు వస్తుందని ప్యాకేజీ తీసుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. వారి రాదు జోగయ్య తనయుడు సూర్యప్రకాష్ ఏ ప్యాకేజీ కోసం వైసీపీలోకి చేరాడో అన్నారు. సూర్యప్రకాష్ కూడా పవన్ నేషన్ కళ్యాణ్ తిడుతున్నారంటే కొడుకును కంట్రోల్ చేయలేవా అని హరిరామ జోగయ్యను ప్రశ్నించారు. నుంచి 4 రోజుల క్రితం తాడేపల్లిగూడెంలో జెండా సభ తరువాత నుంచి కూడా జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే రాజకీయాలు ఎంత దిగజారాయి, పార్టీలు గెలుపు కోసం ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తూ ఉన్నాయి. ఉచ్చం నీచం లేకుండా జరుగుతున్న రాజకీయ పరిణామాల మీద బాధ అనిపించి ఈరోజు మీతో ఈ ప్రెస్ మీట్లో కలవటం జరుగుతూ ఉంది. ఎంత దౌర్భాగ్యమైన రాజకీయాలు వచ్చాయి అంటే, పవన్ కళ్యాణ్ గారు ఏదన్నా బహిరంగ సభలోనో ఎక్కడైనా మాట్లాడుతూ ఉన్నారు అంటే టీవీల దగ్గర కూర్చుని వైసీపీ నాయకులు ఆయన ప్రసంగం ముగిసిన వెంటనే ఒక్క నిమిషం కూడా అప్పటికే మీడియాను పిలుచుకుని మీడియా సమావేశాలు పెట్టి ఆయన్ని టార్గెట్ చేస్తున్న విధానం, ముఖ్యంగా
నేను ఎప్పుడు కూడా కులాల గురించి మాట్లాడలేదు, కానీ రాజకీయాల్లో అన్ని కులాల వారు, అన్ని మతాల వారు, అన్ని వర్గాల వారు ఓటేస్తేనే పిల్లలకు క్రమశిక్షణతో కూడిన విద్యను అందిస్తున్న విద్యోదయ హై స్కూల్ ముందు ఉంటుందని ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఆదివారం నాడు గురజాడ కళాక్షేత్రంలో ప్రియాంకస్ విద్యోదయ హై స్కూల్ 31వ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ ఫస్ట్ 2024 ఎంటర్టైనింగ్ ఈవినింగ్ పేరిట ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జీవీఎల్ నరసింహారావు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రియాంక విద్యోదయ హై స్కూల్ గత 31 సంవత్సరాలుగా ఎంతో మంది విద్యార్థులను అత్యుత్తమ భావి భారత పౌరులుగా తీర్చిదిద్దిందని అన్నారు. క్రమశిక్షణతో అత్యుత్తమ విలువలతో కూడిన విద్యను అందిస్తున్న విద్యోదయ హై స్కూల్ ప్రిన్సిపల్ భగీరథను ఆయన కొనియాడారు. ఈ సందర్భంగా 2023 10వ తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు చెక్కు మరియు జ్ఞాపికలను బహుకరించారు. అనంతరం స్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన శ్రీరాముని జీవిత చరిత్ర నృత్య రూపకం ఆహుతులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాజశేఖర్, నావెల్ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సంజీవ్ జోషి, నావెల్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫీసర్ డాక్టర్ పద్మావతి, అఖిల తదితరులు పాల్గొన్నారు. విద్యోదయ హై స్కూల్ 31వ వార్షికోత్సవం జరుపుకుంటూ ఇక్కడ గురజాడ కళాక్షేత్రంలో ఒక చక్కటి వాతావరణంలో కార్యక్రమాన్ని వార్షికోత్సవం జరుపుకోవడం జరుగుతోంది. 31 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకుని అనేక మంది, వేలాది మంది విద్యార్థుల్ని, భావి పౌరుల్ని తీర్చిదిద్దినటువంటి స్కూల్ యాజమాన్యానికి, రాజశేఖర్ గారికి, ఇతర కమిటీ సభ్యులకు, స్కూల్ టీచర్లకు, పేరెంట్స్కు అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఈ స్కూల్ ఇలాగే మరెన్నో వసంతాలు జరుపుకోవాలని, అలాగే ఈ స్కూల్లో చదువుకున్నటువంటి పిల్లలు దేశవ్యాప్తంగా మరి ఖ్యాతి గడించాలని, ఉన్నతి చెందాలని ఆకాంక్షిస్తూ నమస్కారం. భారతీయ జనతా పార్టీ విశాఖ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు ఉమ్మడి సుజాత రాజా ఆధ్వర్యంలో నారీ శక్తి వందన్ మారథాన్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ఎల్ఐసి బిల్డింగ్ దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహం నుండి బయలుదేరి ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల వరకు సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షులు నిర్మలా కిషోర్ విచ్చేశారు. ఈ సందర్భంగా నిర్మలా కిషోర్ మాట్లాడుతూ మహిళల జీవితాలలో మార్పు మరియు అభివృద్ధి కోసం మన ప్రధాని నరేంద్ర మోదీ నిరంతరం కృషి చేస్తున్నారని, ఈ అభివృద్ధి నిరంతరం జరుగుతుందని, దీనికి మహిళలందరూ నేతృత్వం వహిస్తున్నారని ప్రధాని హామీ ఇచ్చారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని మహిళలందరూ ప్రధానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు భారతదేశంలో 1000 పైచిలుకు జిల్లాలలో 2K మ్యారథాన్ వాక్ నిర్వహించారని తెలిపారు. బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు ఉమ్మడి సుజాత మాట్లాడుతూ మన ప్రధాని నరేంద్ర మోదీ మహిళా సాధికారత లక్ష్యంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారని, 3 దశాబ్దాలుగా అమలు కాని 33% రిజర్వేషన్ అమలు పరిచిన ఘనత నరేంద్ర మోదీకి దక్కుతుందని అన్నారు. ఒక గిరిజన మహిళను రాష్ట్రపతిగా ఎంపిక చేసిన మోదీ మహిళల ప్రాముఖ్యత పెంచారని అన్నారు. ఈరోజు ఇక్కడ నారీ శక్తి వందన్ చట్టం అమల్లోకి వచ్చిన సందర్భంలో నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు తెలిపే కార్యక్రమానికి చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శ్రీమతి నిర్మలా కిషోర్ గారు, రాష్ట్ర సెక్రటరీ శ్రీ కేతినేని సురేంద్రమోహన్ గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ ప్రకాష్ రెడ్డి గారు, అలాగే రాష్ట్ర మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు శ్రీమతి రోహిణి గారు, ఇంకా మా మహిళా నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాము. కేంద్రంలో నరేంద్ర మోదీ మహిళా సాధికారత లక్ష్యంగా పనిచేస్తూ 3 దశాబ్దాలుగా చట్టసభల్లో, చట్టసభల్లో 33% రిజర్వేషన్లు అమలు కాని పక్షంలో నరేంద్ర మోడీ గారు ఈ నారీ శక్తి చట్టం ద్వారా, వందన్ కార్యక్రమం చట్టం ద్వారా ఈ కార్యక్రమాన్ని అమల్లోనికి తీసుకురావడం జరిగింది. అలాగే 33% రిజర్వేషన్తో పాటు మాకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్న సందర్భంగా నరేంద్ర మోడీ గారు వ్యవహరిస్తుంటే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో సందేశ్ కలి ప్రాంతంలో జరిగిన మహిళలపై సంఘటనలో, అది ఒక మహిళా ముఖ్యమంత్రి అయి ఉండి ఇటువంటి సంఘటనలను సమర్థిస్తూ ఆవిడ ముఖ్య మహిళగా అని చెప్పుకోవడానికి ఆవిడ సిగ్గుపడాలి. అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్న నరేంద్ర మోడీ గారు ప్రవేశపెడుతుంటే ఈవిడ ఒక మహిళలను కించపరిచే విధంగా, మహిళలకు అన్యాయం చేస్తూ ఈ రకంగా
ఆవిడ ప్రవర్తిస్తున్న సందర్భంలో మేము వ్యతిరేకంగా ఆవిడ్ని రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా కూడా చేపట్టడం జరిగింది. ఈరోజు నారీ శక్తి చట్టం అభినందనలు తెలుపుతూ నరేంద్ర మోడీ గారికి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ర్యాలీ నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీమతి నిర్మలా కిషోర్ గారు వచ్చారు. మహిళల అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలని తీసుకురావడం జరిగింది. ఇవి ఉదాహరణకి ఉజాల, ముద్ర, మాతృత్వ వందన అలాంటి అనేక పథకాలని మహిళలకి సంక్షేమం మరియు అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. నరేంద్ర మోడీ ముఖ్యంగా. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. వికసిత్ భారత్ కోసం తమ పార్టీ కృషి చేస్తుంది. తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ. ప్రశాంత్ కిషోర్ మాటలు ఏపీ రాష్ట్ర ప్రజలు నమ్మరు. విశాఖలో మంత్రి అమర్నాథ్. పదవి విరమణ చేసిన గిరిజన ఉద్యోగులకు ఘన సన్మానం చేసిన పెందుర్తి ఏరియా గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం. ఘనంగా బల్లయ్య కాలేజ్ స్వర్ణోత్సవ వేడుకలు పాల్గొన్న 10 విద్యార్థులు. ఎదురోజు బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.